అవునమ్మా, నా కూతుళ్ళు నా కళ్ళ ముందే ఉన్నారు. కానీ ఆ నిజం బయటికి చెప్పుకోలేను. ఈ అమ్మ ఒడిని కాపాడుకోలేను. నా తలరాత చూసావా చైత్ర? అటు అమ్మలా నా పిల్లలకి దగ్గర కాలేకపోయాను. ఇప్పుడు నాకమ్మ లాంటిదైనా ఈ అమ్మ ఒడికి దూరం అయిపోతున్నాను. లేదమ్మా, ఈ అమ్మ ఒడి మీకు ఎప్పటికీ దూరం కాదు. అలా అని ఆశపడమంటావా? కాదమ్మా, నిజమే చెప్తున్నాను. మీ పిల్లల్ని మీ వారసులుగా కోర్టులో హాజరుపరిచి ఈ అమ్మఒడిని మీ సొంతం చేసుకుంటారు. అలా చెయ్యాలంటే నా కూతుళ్ళు రావాలి కదా. వచ్చారమ్మా. నీతోనే ఉన్నాను. ఏమంటున్నావు అమ్మా? అవునమ్మా, నేను మహినే నీ కూతుళ్ళం. అలసిన ఆశలకు నీస్తంగా గుండె బలపు అండై నేనుంటానమ్మా. చిదిరిన కలలకు చేసాయంగా రెక్కతోడు నేనై నడిపిస్తానమ్మా. అందరికీ నీడై నిలిచే గగనంలో వెన్నెలనిస్తుంది నా ప్రేమ. చైత్ర, నువ్వు మహాలక్ష్మి నా కూతుళ్ళేనా? ఇలా చెప్పి కోర్టులో నమ్మిద్దామమ్మా. అంటే అంటే నేను మహినే నీ కూతుళ్ళమని నమ్మించేలా డాక్యుమెంట్స్ రెడీ చేయించి వాటితో మీ కూతుళ్ళుగా కోర్టులో చూపించండి. దాంతో అమ్మఒడి మీదైపోతుంది. వద్దమ్మా, వద్దు. ఆ హంస చాలా ప్రమాదకరమైన మనిషి. మీరే నా కూతుళ్ళు అని అబద్ధం చెప్పినా
ఈ ఆస్తి తనకి దక్కకుండా పోతుందని ఎంతకైనా తెగించొచ్చు. మీకే ప్రమాదమైనా కలిగించొచ్చు. అది నాకిష్టం లేదు. వద్దు. అమ్మా, అలాంటిదేం జరగదమ్మా. ఈ అమ్మ ఒడి మాకు ఎంతో చేసింది. మాకు ఆశ్రయం ఇవ్వడమే కాదు, అమ్మలాంటి మిమ్మల్ని, మా అమ్మని దగ్గర చేసింది. అందుకోసం మేము రుణం తీర్చుకోవాలి కదా. అందుకే నేను చెప్పినట్టు చేయండి. అది కాదమ్మా. ఆ హంస నన్ను జైలుకి పంపించడానికి వెనుకాడలేదు. అలాంటిది మిమ్మల్ని ఏం చేస్తుందోనని కంగారుగా ఉంది. పైగా ఈ నిర్ణయం మహికి నచ్చకపోవచ్చు. దానివల్ల మీ ఇద్దరికి గొడవలు రావచ్చు. అందుకే ఈ ఆలోచన వద్దు. వద్దు చైత్ర, వద్దు. అమ్మా, అది ఈ పరిస్థితుల్లో ఇంతకంటే వేరే మార్గం లేదు. నన్ను నమ్మండి. మనం మంచి కోసం చేస్తున్న పని ఖచ్చితంగా మనకి మంచి చేస్తుంది. మీరు ఇంకేం ఆలోచించకుండా లాయర్ గారిని పిలిపించి అన్ని వివరాలు చెప్పి డాక్యుమెంట్స్ రెడీ చేయించండి. నేను మహి మీ కూతుళ్ళలాగా కోర్టుకు వస్తాం. మన అమ్మ ఒడిని మనం దక్కించుకుందాం. మీరు ఇంకేం ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి. నా కూతురే నాకు అండగా నిలబడి నా ఆశల్ని కూలిపోకుండా నిలబెడుతుంది. అంతకంటే నాకు ఇంకేం కావాలి? చాలు. నమస్కారం మేడం. రండి లాయర్ గారు, కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. టీ, కాఫీ? నో థ్యాంక్స్ మేడం. చెప్పండి, ఏ పని మీద వచ్చారు? కేసు మనకి ఫేవర్ గానే ఉంది కదా? నిన్నటి వరకు ఉన్నింది మేడం. నిన్నటి వరకు ఉండడం అంటే వాట్ డు యు మీన్? సీతారత్నం గారి తరువాత ఆ ప్రాపర్టీని టేక్ ఓవర్ చేసే వారసులు లేకపోతే ఆ ప్రాపర్టీ మనకే చెందుతుందని మీకు తెలిసిందే కదా మేడం. ఎస్, ఐ నో. ఆ సీతారత్నం కూతుళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఎవ్వరికీ తెలీదు. ఇక వాళ్ళిక్కడికి వచ్చే ఛాన్స్ అస్సలు లేదు. అదే కదా మన ఫేవర్ థింగ్. మన అంచనా తప్పైంది మేడం. సీతారత్నం గారి కూతుర్లు వచ్చేశారు. నో నో నో, అలా జరగడానికి వీల్లేదు. కానీ అలానే జరిగింది మేడం. ఇక తన కూతుర్లు రారు. ఆ పాయింట్ మీద పిటిషన్ వేద్దాం అనుకుంటుండగానే సడన్ గా తన కూతుర్లు వచ్చేశారని న్యూస్ తెలిసింది మేడం. మొన్నటిదాకా ఎక్కడున్నారో, ఏమైపోయారో, అసలు ఉన్నారో లేదో అనుకుంటున్న తన కూతుళ్ళు ఆల్ ఆఫ్ సడన్ గా ఎలా వచ్చారు? నాకు అదే అర్థం కావట్లేదు మేడం. ఆ డౌట్తోనే తెలిసిన ఇన్ఫార్మర్ని కూడా ఎంక్వైరీ చేయమని చెప్పాను. నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అని చెప్పారు. లేదు, ఎక్కడో ఏదో తిరకాసుంది. మేబీ ఆస్తి చేజారిపోకూడదని ఆ సీతారత్నమే ఎవరో అమాయకులను తీసుకొచ్చి తన కూతుళ్లుగా పోర్ట్రేట్ చేసుండొచ్చు. ఖచ్చితంగా మనల్ని దెబ్బతీయడానికి ఆ సీతారత్నం వేసిన ప్లాన్ అయ్యుంటుంది. కావచ్చు, కానీ వాళ్ళని వారసులుగా కోర్టుకు చూపిస్తే మనం ఇరకాటంలో పడిపోతాం కదా మేడం.
ఇల్లు అలగ్గానే పండగైపోదు. ఎవరినో తీసుకొచ్చి కూతుళ్ళు వారసులు అనగానే